బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అత్యంత వివాదాస్పద అన్పార్లమెంటరీ వ్యాఖ్యలను రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆయా పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. రాజకీయ ప్రత్యర్థులు రైతులను ఉద్దేశించి హింసను ప్రేరేపించేలా, ఆత్మహత్యలకు ఉసిగొల్పేలా, సమాజంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించేలా మాట్లాడిన రేవంత్ పై బీఎన్ఎస్ 2023 సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అత్యంత వివాదాస్పద అన్పార్లమెంటరీ వ్యాఖ్యలను నిరసిస్తూ సీఎంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధారూరు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులన్నారు. మంగళవారం ధారూరు మండల కేంద్రంలో నిరసన తెలుపుతూ ధారూరు ఎస్ఐ రాఘవేందర్ కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని పంటల మీద చల్లితే అదే పండుతుందంటూ హింసను ప్రేరేపించేలా, రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడిన రేవంత్ రెడ్డిపై బీఎన్ఎస్ 2023 కింద తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. రాజకీయ ప్రత్యర్థులు రైతులను ఉద్దేశించి హింసను ప్రేరేపించేలా, ఆత్మహత్యలకు ఉసుగొల్పేలా అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని మర్పల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మర్పల్లి పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హింసను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని కొడంగల్ బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. తాండూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీశైల్ రెడ్డి పిలుపు మేరకు బషీరాబాద్ మండలంతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాల్లో స్థానిక పోలీసు అధికారులకు బీఆర్ఎస్ నేతలు లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించారు. బీఆర్ఎస్ అధినేత, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై షాద్నగర్ బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ పిలుపు మేరకు షాద్నగర్, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ, నందిగామ మండలాల్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయి మరిచి అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సీఎం వ్యాఖ్యలు తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలా ఉన్నాయని, వెంటనే ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అటు కేశంపేట పోలీస్ స్టేషన్లో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక రాష్ట్రంలోని ప్రశాంత వాతావరణాన్ని పాడు చేసే కుట్రలకు తెరలేపాడని, ఇందులో భాగంగానే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై ఆమనగల్లు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతులపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని మండిపడ్డారు. అటు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశాలతో సీఎం రేవంత్ పై నాగర్ కర్నూల్, తాడూరు, తెలకపల్లి, బిజినపల్లి, తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఎన్ఎస్ 2023 చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు ఇవ్వాలని కోరితే పంటపై రక్తం చల్లాలని రేవంత్ అనడాన్ని తప్పుపట్టారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు రైతుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. పంటలకు నీళ్లడిగితే బీఆర్ఎస్ నాయకులను కోసి ఆ రక్తాన్ని పంటలపై చల్లాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సూర్యాపేట జిల్లా రైతులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ అంటే ఎట్లా ఉంటుందో ఇవాళ తెలిసొచ్చిందని చివ్వేమల మండలం సేవాలాల్ తండా ఆవాసం పందిబండ తండా గిరిజనుడు వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం తమ నెత్తురు పోసి పొలాల్లోని పంటలపై చల్లి నిరసన తెలిపారు. తమ రక్తం చూసేనా వెంటనే పొలాలకు నీళ్లు పారించాలని డిమాండ్ చేశారు.